అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రేమ. సో ప్రేమ గురించి మాట్లాడే ముందు ఈ ప్రేమ అనేది చాలా విలువైందనమాట, కానీ ప్రైజ్లెస్. సో ఈ ప్రేమను అర్థం చేసుకోవడం వల్ల ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రేమకు ఎంత శక్తి ఉందో. సో నేను అనేది ఏంటంటే ఈరోజు సమాజంలో ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ ఎమోషనల్. అంటే ఓ మనిషి ఈజీగా కోపం చేయగలుగుతాడు, కానీ ప్రేమించడం చాలా కష్టమైపోయింది. ఇది నేను 10 మందిని అడిగిన. అది కోపం చేయడం ఈజా, ప్రేమ చేయడం ఈజా అంటే కోపం చేయడం ఈజా అని 10 మంది చెప్పారు, కానీ ప్రేమ ఎందుకు చేస్తలేరు? సో ఒక తల్లిని కానీ, ఒక పేరెంట్స్ని కానీ, అన్నదమ్ములను కానీ, ఫ్రెండ్స్ని కానీ అవసరం బట్టి ఉన్నది. కానీ ఒక సొసైటీని, ఒక నేషన్ని, ఒక ప్రపంచాన్ని చూసుకుంటే ఈ ప్రేమ వెనుక ఎన్ని వింతలు ఉన్నాయో దట్ ఈజ్ అన్నమాట. ప్రేమ ఈజ్ ప్రైలెస్. డబ్బు అనేది సెకండరీ అన్నమాట. అంటే ఒకరిని కోపించడము చాలా ఈజీ, బట్ ప్రేమించడము, అది కన్సిస్టెంట్గా ప్రేమించడము నాట్ పాసిబుల్ ఈ రోజులో సొసైటీలో. బట్ హూ ఎవర్ ఆ ప్రేమను పొంది ఆ ప్రేమను ఇతరులకు పంచి కన్సిస్టెంట్లో ఉన్నారో వాళ్ళే హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ పర్సన్. వాడు పేదవాడు కానీ, గొప్పవాడు కానీ. వాడి నిజమైన తృప్తి 8 గంటలు నిద్రపోతాడు, హాయిగా వానికి అన్నం అరుగుతుంది, ఏ లోటైనా బీమార్ రాదు, రోగాలు రావు. సో లవ్ ఈజ్ వెరీ, అందుకే నా టాపిక్ పేరు ఏం పెట్టినా, మై లవ్ ఈజ్ ప్రైజ్లెస్, వై మనీ కాంట్ బై ట్రూ లవ్. డబ్బుతోని ఆ ట్రూ లవ్ కొనలేము ఈ ప్రపంచంలో. ఇది నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. సో ఈరోజు సొసైటీలో ఏమవుతుందంటే మనీ ఉన్నదనుకో ఆటోమేటిక్గా వెల్తీ, హ్యుమానిటీ అనేది వచ్చేస్తుంది. డబ్బున్న వాళ్ళతోని ఆ లేనోడు కానీ ఉన్నోడు కానీ హ్యుమానిజం, ఎక్కడ లేని హ్యుమానిజం ఆర్టిఫిషియల్ అనమాట. దట్ ఈజ్ ఏ కమర్షియల్ సెన్స్ లవ్ అయిపోయింది. సెల్ఫిష్ సెలెక్టివిటీ. ఇటు మనోడు, ఓకే వీళ్ళని వీళ్ళవాలి, వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళొద్దు. ఈ విధంగా ఒక సొసైటీలో కమర్షియల్ సెన్స్ లవ్ అనేది అయిపోయింది. సో నేను అనేది దీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఒక చెట్టు అయి, ఆ చెట్టుకు పండై, అది నీడనిచ్చి, ఆ పండు నలుగురిని తిని ఎంత ఆనందపడతారో అదే అదే ఏమంట ప్రేమ కూడా అంతే. ఆ ప్రేమ అనేది ఈ యొక్క ఈ సృష్టిలో ఆ ప్రేమకి 800 కోట్ల మంది జన్మించారు కాబట్టి ఇంత అనర్థాలు దారితీశావో ఆ వెనుక దాగి ఉన్న ప్రేమ అనేది ఎంత విఫలమైందో మీరు ఆలోచించుకోవచ్చు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రేమ, ఒక మనిషిని ప్రేమించడము ఎంత ఇష్టంగా చేస్తామో, కానీ ఆ ప్రేమను కొనలేమన్నమాట ఈరోజు. నువ్వు ఎంతైనా నిజమైన కొంతమంది ఉంటారు అట్లా. సో స్ట్రిక్ట్లీ డిసిప్లిన్డ్ లవ్ ఉంటారు. సో వాళ్ళ జీన్స్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, ప్రేమను కొనలేము. స్వార్థంగా ఉంటారు, సెల్ఫిష్గా లవ్ చేసుకుంటారు, సెల్ఫ్ లవ్ చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని ప్రేమ అర్థం చేసుకోరు. సో అదొకటి. సో బిఫోర్ 20 డికేడ్స్, అంటే ఒక డికేడ్ అంటే 10 ఏళ్ళు, ఆ 20 డికేడ్స్ ముందు ఏమైందంటే ఈ ప్రపంచంలో ఎక్కడ పాస్పోర్ట్ సిస్టమ్ లేదనమాట వరల్డ్ వైడ్. అప్పుడు ఎప్పుడైతే పాస్పోర్ట్ సిస్టమ్ వచ్చిందో ఆ ప్రేమ అనేది మనుషులలో తగ్గిపోయింది. గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ వచ్చింది, ఒక టెక్నాలజీ వచ్చింది, ప్రేమ తగ్గిపోయింది, యాంగ్రీ పెరిగిపోయింది అనమాట. కోపం పెరిగిపోయి అప్పుడు పాస్పోర్ట్ సిస్టమ్ అనేది అరైజ్ అయింది. మన ఎంతెందుకు బిఫోర్ ఇండిపెండెన్స్, మన స్వాతంత్రం వచ్చిన దేశం మీద, మన దేశం స్వాతంత్రం కావాలని ఎంతోమంది పోరాడు, 1000 మంది చనిపోయారు. ఏమైంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత విభజన అయ్యింది. సో విభజన అయిన తర్వాత ఏమైంది? సో లవ్ యునైట్స్ ఫ్యామిలీ.
వాళ్ళ ఫ్యామిలీలు తీసుకెళ్ళాలి, వీళ్ళతో ఫ్యామిలీస్ తీసుకెళ్ళారు. సొసైటీస్ నేషన్స్గా ఏర్పడ్డది. వాట్ వీ హ్యావ్ లర్న్డ్, మన దేశంలో మన స్వాతంత్రం వచ్చినాక ఏం చేశాము, ఏం చూసాము, ఏం నేర్చుకున్నామంటే వార్స్, ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, టెర్రరిజం అండ్ కమ్యూనల్ టెన్షన్స్. ఇది దాని ఫలితం ఇది. అంటే ప్రేమ ఎంత డిక్రీజ్ అవ్వకుండా వస్తుందో చూడుకోండి. సో బీయింగ్ ఏ తెలంగాణ దేశం లీడర్, నేను ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఎన్నో చూశాను కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఒక తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్కండిషనల్గా లవ్ ద నేచర్. అందుకే నా వెబ్సైటు పేరు www.telanganadeshamleader.com, కేరింగ్ ఫర్ పీపుల్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్. సో అన్ని పేరు పెట్టుకున్నా. కానీ ఒక్కని వల్ల కాదు ఇది. ఆ నేచరు, ఆ లవ్, ఆ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలంటే ఇట్ ఈజ్ అన్కండిషనలీ ఇంపాసిబుల్ అని అనిపించే ఈ వీడియో తీస్తున్నా. సో బివేర్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. నేను జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఈ దేశంలో, మన దేశంలో సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది సొసైటీలో. ఎందుకు అంటే దాని నిదర్శనం పొల్యూషనే నిదర్శనం. నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, 10 కార్లైనా కొంటా. పొల్యూషన్, కరప్షన్. నాకు డబ్బు ఉంది, అన్నీ ఉంది, కరప్షన్తో సంపాదిస్తా. అండ్ ఇన్ఈక్వాలిటీ, గొప్పవాడు పేదవాడు. ఈరోజు మన భారతదేశంలో 4 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. ఎంత? 4 lakhs. అంటే గొప్పవాడేమో తప్పులు చేసుకుంటా, షార్ట్కట్లో బిజినెస్లో సంపాదించుకుంటా ఆడు గొప్పవాడవుతుండు. సో లీడర్లేమో ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు, ఆడు గొప్పవాడవుతుండు. అండ్ ఇన్ఈక్వాలిటీ పెరిగింది అంటే బీదవాడు. ఆ బీదవాడు కష్టం చేసినన్ని రోజులు కష్టం చేస్తాడు, భార్య పిల్లల్ని సాధిస్తాడు. ఆ తర్వాత సాధించలేని శక్తి కోల్పోతుందో అప్పుడు బిచ్చగాని తర్వాత వస్తారు. వాళ్ళే ఈ 4 లక్షల మంది. ఈరోజు వాళ్ళని ఎవరు కాపాడాలి? వాళ్ళ కోసం కూడా కొన్ని రాష్ట్రాల్లో బిచ్చమత్కుడు నేరము, బిచ్చం ఇయ్యడము నేరం అని దిశారు. సో ఇది పరిస్థితి. లవ్ బిహైండ్ మనీ. ఆ ఒక డబ్బు వెనుక ప్రేమ ఎంత ఉందంటే మనమంతా మర్చిపోయారు. సొసైటీలో మర్చిపోయింది ఏంటంటే రియల్ వెల్త్ అనేది ప్రేమ. ప్రేమగా ఉన్నామనుకో డబ్బు ఆటోమేటిక్గా సంపాదించవచ్చు. ఇట్స్ మై లవ్ అండ్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. నో సక్సెస్ బిహైండ్ మనీ. ఒక సక్సెస్ రావాలంటే డబ్బు ఎందుకంటే ఈరోజు ఏంటంటే దేశంలో షార్ట్కట్గా సంపాదించడమే డబ్బు. బిజినెస్ టు కాంప్రమైజ్ క్వాలిటీ ఏ విధంగానన్నా ఉండని కాంప్రమైజ్ అవుతారు. అండ్ రాంగ్ హైర్. ఇక జాబులు చేస్తారా? రాంగ్ హైర్, తప్పుడు మనుషులను రిక్రూట్ చేసి ఏమవుతుంది? 2 లక్షలన్నర ఇండస్ట్రీలు సిక్కైనాయి. కరప్షనే కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అనేది ఏంటంటే ప్రేమ అనేది ఎలా అంటే ఒక దెబ్బ తాకితే మందు పెడితే ఎట్లా తగ్గుతుందో ఆ ప్రేమతోని ఎన్నో ఫ్యామిలీలు యునైట్ చేయవచ్చు, హీల్ అన్నమాట. సొసైటీని కూడా ఇది చేయవచ్చు, దేశంని కూడా ఇది చేయవచ్చు, అండ్ ఈ అర్త్ ప్లానెట్ని కూడా లవ్ చేయవచ్చు. సో మనీ, అందుకే నేను చెప్తున్నా అంటే మనీ కాంట్ బై లవ్. మనీ, డబ్బుతోని ప్రేమను కొనలేము, నిజమైన ప్రేమను కొనలేము. ఓన్లీ లవ్ క్యాన్ సేవ్ అస్. ప్రేమనే మనల్ని కాపాడుతుంది, మన ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ, దేశాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ. బట్ పీపుల్ గివింగ్ డౌరీ. ఒకటే చెప్తున్నా, ఈరోజు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కోట్లాది పెళ్ళిళ్ళు అయినాయి. ఆడు డౌరీ లేని పెళ్లి చేసుకోడు. డౌరీ కట్నం ఇచ్చిన తర్వాత ఆ ప్రేమతో ఉంటాడా? కొన్ని సందర్భాల్లో ఉంటారు, కానీ ఎన్ని సందర్భాలలో ఉన్నారు ఈ రోజుల్లో సొసైటీలో? కట్నం తీసుకొని పెళ్ళి అయ్యి కూడా విడాకులు అవుతుంది. విత్ ఫ్యామిలీ దెర్ ఇస్ సెల్ఫిష్ సొసైటీ సీమ్స్. సెల్ఫిష్ లవ్ అన్నమాట.
నేను అనేది ఏంటంటే ఒక పెళ్లి చేయాలంటే నీ స్తోమత తగ్గట్టు నువ్వు చెయ్యి. వా పిల్ల సో పిల్ల పిల్ల తండ్రి స్తోమత ఎంత ఉందో దాని తగ్గట్టు చెయ్యి. పిల్లగాని స్తోమత ఎంత ఉందో దాని తగ్గట్టు చెయ్యి. బరాబర్ ఉండాలి. అది పెళ్ళి. నిన్నేంది కట్నం లేకుండా చేయాలి అది చేయండి. నీ స్తోమత ఎంత ఉందో అప్పులు చేసి ఇండ్లు అమ్ముకొని చేసుడు కాదు. సో దట్ ఈస్ నాట్ ఎ లవ్. ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ లవ్. సో సిన్స్ నేను ఒక 35 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను. అక్కడ చూశాను ఒక సొసైటీలో ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఆడపిల్లని బాగా చదివించారు. ఆ డాటర్ని హైదరాబాద్ పంపుతారు. ఎందుకంటే అక్కడ జాబ్ చేయనీకి అనమాట. అండ్ ప్రెజరైజ్ కూడా పెట్టిర్రు ఆ అమ్మాయిని ఏంటంటే జాబ్ చేసుకుంటే ప్రాస్టిట్యూషన్ చేయమని. ఇలాంటి తల్లిదండ్రులు కూడా సొసైటీలో ఇప్పుడు ఉన్నారు. ఆ కాలంలో 35 ఇయర్స్ బ్యాక్ నేను చూశాను. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ ప్రొఫెషనల్ లవ్. ఈ రోజుల్లో కూడా సొసైటీలో కొన్ని రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఉన్నారు. భార్య కమర్షియల్గా ప్రాస్టిట్యూషన్ చేసి డబ్బులు సంపాదించి ఇల్లు గడుపుతున్నారు. సో ఈ విధంగా కమర్షియల్ లవ్ అనేది బతుకు తెరువుకు ఏ విధంగా ఇస్తుందో ఆశ్చర్యపోనక్కర్లేదు. సో నేను అనేది ఏంటంటే లవింగ్ ద అర్త్ మీన్స్ నేను చెప్పింది ఏంటంటే మీరు నేచర్ని లవ్ చేయండి. వాటర్, ఎయిర్. ఎందుకంటే మన ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నేచర్ని లవ్ చేయలే కాబట్టి ఈరోజు వాటర్ అనేది అన్హైజీనిక్ అయింది, అన్సేఫ్ అయింది అండ్ ఎయిర్ పాయిజనింగ్ అయిపోయింది. మళ్ళీ అది తిరిగి రావాలంటే మనమందరము మన దేశాన్ని, రాష్ట్రాన్ని, అందరినీ ప్రేమించాలి. ఇఫ్ యు నాట్ లవ్ ద నేచర్ ఏమైంది? వాటర్ అన్సేఫ్ అయింది, ఎయిర్ పాయిజనింగ్ అయింది, బ్రిడ్జ్ చేయడానికి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఒక టెర్రరిస్ట్ ఎందుకవుతాడు? బికాస్ పేదరికం. ఒక పేదరికం వల్ల వాడు టెర్రరిస్ట్ అవుతాడు. ఒక పొలిటికల్ లీడర్ స్కామ్స్ ఎందుకు చేస్తాడు? ఎందుకంటే వానికి డబ్బు కావాలి. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అయ్యిండ్రు. మన రాష్ట్రంలోనే ఒక ఫైనాన్షియల్ టెర్రరిస్టు రాష్ట్రాన్ని విభజన చేసి పాలించి స్కామ్స్ చేసి తిహార్ జైలు పోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఆర్థిక నేరస్తులు ఈ విధంగా పబ్లిక్లో చెలామణి అవుతారు. ఐ రిక్వెస్ట్ ద కపుల్స్, నేను భార్యాభర్తలకు కొత్తగా పెళ్ళైన వాళ్లకు నేనేం చెప్తున్నానంటే సలహా, కంట్రోల్ చేయకండి లవ్ని అన్కండిషన్గా లవ్ చేయండి. యూ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ పార్ట్నర్. నా మొగుడు నేను చెప్పినట్టే వినాలని కంట్రోల్ చేయడు. అతనికి పేషెన్స్ ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు. పేషెన్స్ చచ్చిపోయిందనుకో మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఆ తర్వాత భార్య పేషెన్స్ భర్తకు ఉండొచ్చు, భర్త పేషెన్స్ భార్య, ఇద్దరు లేకున్నా ఇద్దరికి పేషెన్స్ ఉంటేనే సంసారం వెళ్తుంది. పేషెన్స్ ఒకరు తప్పినా విడాకులు అవుతాయి. ఇది అంతే. సో నేను అనేది ఏంటంటే డు నాట్ బ్యారికేడ్ ద లవర్స్. ప్రేమికులకు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎంతో ఇదైపోయింది. ప్రేమికులకు అడ్డు రాకండి. అండ్ లవ్ దెమ్, లెట్స్ ఈచ్ అదర్ వితౌట్ సెల్ఫిష్నెస్ లవ్ ఉంటే ఎట్లయినా విడాకులు అవుతాయి. వితౌట్ సెల్ఫిష్నెస్ లవ్ ఉంటేనేమో, నిజమైన ప్రేమ ఉంటేనేమో గ్రేట్ లవర్స్ ఇన్స్పైర్ టు ద సొసైటీ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే కేరింగ్ ఫార్ యువర్ లవ్. ప్రేమను ప్రేమించండి. సో డబ్బుతోని నిజమైన ప్రేమ కొనలేము. పీపుల్ టు హెల్ప్ పీపుల్, సర్వీసెస్ అండ్ ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. మనమంతా ఒకటే ఫ్యామిలీ. మతాలు వేరు కావచ్చు, రాష్ట్రాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, కానీ మనమంతా ఒకటే ఫ్యామిలీ ఆన్ దిస్ అర్త్ ప్లానెట్ కావచ్చు. సో ఈరోజు నేను చెప్పేదంటే నేచర్ని కేర్ చేయండి. ఎందుకంటే మీరు నేచర్ని కేర్ చేయలేదనుకో మీకు 100 కోట్ల ఆస్తున్నా అది విఫలమవుతుంది. సో మీరు గాలిని కొనలేరు, గాలిని కొనలేరు, వాటర్ని కొనలేరు,
అండ్ తిండిని కూడా కొనలేరు. ఎందుకంటే ఫుడ్‌ని కూడా కొనలేరు. సో, మనమంతా ఆగమైపోతాం. ఇంకొక 50 సంవత్సరాల్లో ఈ వాతావరణ మార్పులు అతలాకుతలం అయిపోతాయి కాబట్టి, సో, మీరు 50 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించలేరు. ఫ్యూచర్ జనరేషన్స్ ఇక తక్కువనే. సో, నేను చెప్పేదేందంటే, ఈరోజు గొప్ప వ్యక్తులు ఏం చేస్తున్నారు, గొప్ప దేశాలలో మార్స్ ప్లానెట్ మీద పోయి బతకొచ్చని ప్లాన్ చేస్తుండ్రు. సో, ఈ సందర్భంగా నేను ప్రేమ గురించి చెప్పిన కాబట్టి, ఈ సందేశం ప్రేమ అనేది అందరికీ తెలిసిందనుకో, ప్రేమకు వేలారే వే ప్రేమకు అనేది వేలాయరా అని చేసి నేను చెప్పేదేందంటే, నా ప్రేమ నీ కోసం అండ్ లెట్స్ నాట్ ఫర్గెట్. నమస్కారం.